మనం శాపాన్ని అనిపిస్తాం. ఎప్పుడు దేవునికి లోబడినప్పుడు. ఆ శాపం నీతో పోదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎలాగా పిల్లల వశమైందో, తల్లిదండ్రులు పోగేసుకున్న ప్రతిదీ పిల్లల వశమైంది. అది శాపం కావచ్చు, అది ఆశీర్వాదం కావచ్చు. ఒక అబ్రహాం ఆశీర్వాదం ఈనాడు సమస్త దేశాలకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒక ఆదాము అవిధేయత ఈనాడు సమస్త మానవాళి పాపంతో బ్రతకడానికి కారణమైంది. నీ జీవితం ఖచ్చితంగా చేసిన ప్రతి పాపం ఏమైందంటే మీ పిల్లల మీద ఖచ్చితంగా పనిచేస్తారు. దేవుడి లెక్కలోకి ప్రతిదీ ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా దాన్ని మీ పిల్లలు అనుభవిస్తారు. ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు దేవుడికి లోపడడం నేర్చుకుందాం. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే మన పిల్లల్ని తరతరాలను దీవిస్తారు. మీరు సంపాదించిన ఆస్తి ఎలాగ మీతో పోదో మీ పిల్లలు అనిపిస్తున్నారు. మీ అవిధేయత ఖచ్చితంగా మీ పిల్లల జీవితాన్ని కూడా శాపగ్రస్తంగా మార్చబడింది. మనం యథార్థం ఉన్నప్పుడే మన పిల్లలు కూడా దీవించబడతారు. ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారు అంటే ఆయనకి లోపడకపోతే ఆయనకి వ్యతిరేకంగా బ్రతికితే దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం ఏంటి? నాకు దండం పెట్టలేదు, నాకు కొబ్బరికాయ ఇవ్వలేదు, నాకు కానుక ఇవ్వలేదు, ఇది నాకు వ్యతిరేకం అన్నాడు. దేవుడికి వ్యతిరేకంగా బ్రతకడం అంటే అది కాదు. దేవుడు మనిషి బ్రతకడానికి ఒక క్రమాన్ని నిర్ణయించాడు. తెలిసిన విషయాలే మనం పాటించకపోతే